వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో భారీ వర్షానికి జలమయమైన రోడ్లు. పార్టీ ఫిరాయింపు రాజకీయాలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్. ₹1000 వినాయక చందా ఇవ్వలేదని కుల బహిష్కరణ, కన్నీరు మున్నీరైన మహిళ. మంత్రి నారా లోకేష్ చొరవతో నేపాల్లోని కత్మండ్ విమానాశ్రయం నుంచి రాష్ట్రానికి బయలుదేరిన ఏపీ వాసులు. యూరియా కొరతకు నిరసనగా రైతు సంఘం ఆధ్వర్యంలో రాయపర్తిలో రైతుల ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో గుల్లలింగం లావణ్య లబ్ధిదారులకు నిర్మించిన కొత్త ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం జరుపుకొని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, ఆర్డీఓ రామ్మూర్తి, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు మరియు ఇతర ప్రభుత్వ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రతిష్టాత్మకంగా తీసుకొని నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి శాంక్షన్లు ఇచ్చి నిర్మాణాలు తొందరగా పూర్తి చేసుకోవాలి, లబ్ధిదారులందరినీ ప్రోత్సాహపడుతూ రవాణా ఉచితంగా ఇస్తూ మిగతా అన్ని రకాలుగా నిర్మాణం చేసుకోలేని వాళ్ళకు మహిళా సంఘాలతో సహకారం చేస్తూ మరి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తా ఉన్నాం. నేను హుస్నాబాద్ నియోజకవర్గాన్ని కానీ తెలంగాణ రాష్ట్రంలో గృహ ఇందిరమ్మ లబ్ధిదారులందరూ నిర్మాణం పనులను వేగవంతం చేసి తొందరగా నిర్మించుకోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇల్లు అనేటువంటి ఒక కళ, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నట్టుగా ఆ ఇల్లు కట్టుకునే సందర్భంగా ప్రభుత్వం ఇస్తున్న సహకారంతో తొందరగా నిర్మాణం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ ఇందిరమ్మ ఇళ్లతో పాటుగా ఒకవైపు సన్న బియ్యం, మరొక వైపు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, కొత్త రేషన్ కార్డులు, రైతులకు సంబంధించిన అనేక కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో అందరూ కూడా ప్రభుత్వ కార్యక్రమాలను, పథకాలను వినియోగించుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాము. మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పర్యవేక్షణలో నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులు 144 మంది ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి రప్పించడంలో విజయవంతంగా కృషి చేశారు. ఈ ప్రత్యేక విమానం కట్మండ్ నుంచి బయలుదేరి ముందుగా విశాఖపట్నం విమానాశ్రయంకు చేరింది. ఆ తర్వాత తిరుపతి విమానాశ్రయంకి వెళ్లి ఏపీ వాసులను స్వస్థలాలకు రప్పించింది. A very warm welcome on board this special charter flight. We're really happy to have you with us today. I'd like to take a moment to thank the government of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu and Shri Nara Lokesh for arranging this aircraft and making it possible for us all to travel together with utmost safety and comfort. Thank you. Please use the light in the panel above. Hello, Jai Chandrababu Naidu! Jai Nara Lokesh! Jai Bolaji! Jai Somnath ji! Jai Pasupanath ji! Jai Telugudesam! అర్జీవన్ ఏరియాలోని CSP1 జీడీకే లెవెనింగ్ లైన్లో కార్మికుల సొంతిల్లు అమలుపై అభిప్రాయ సేకరణ కోసం ఓపెన్ బ్యాలెట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మొండె శ్రీనివాస్ మాట్లాడారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ CITUగా ఈ నెల 11, 12 తేదీలలో సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికుల సొంతిల్లు అమలు కోసం ఓపెన్ బ్యాలెట్ కార్మికుల అభిప్రాయ సేకరణ చేయడం జరుగుతూ ఉంది. నిన్న మిగిలిపోయిన మైన్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు జీడీకే లెవెనింగ్ లైన్, CSP1 ఈరోజు పెద్ద మొత్తంలో కార్మికుల అభిప్రాయ సేకరణ స్వచ్ఛందంగా చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. కార్మికులు మస్టర్ పడేటప్పుడు, అవుట్ పడి ఇంటికి వెళ్ళేటప్పుడు అందరూ కూడా పెద్ద సంఖ్యలో జీడీకే లెవెనింగ్ లైన్లో తమ అభిప్రాయాన్ని, సొంతిళ్ళ అభిప్రాయాన్ని పూర్తి స్థాయిలో వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం దాదాపుగా సింగరేణి సంస్థ వద్ద 1300 ఎకరాల భూమి మిగిలి ఉంది.
దాన్నంతా కూడా కార్మికులకు 250 గజాల చొప్పున ఇచ్చేసి సొంత ఇంటి రుణం కోసం కోల్ ఇండియాలో 30 లక్షల అగ్రిమెంట్ జరిగింది. సింగరేణిలో కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆ 30 లక్షల వడ్డీ లేని రుణం తీసుకొని మీరు ఇచ్చిన జాగాలలో ఇండ్లేసుకొని సొంత ఇల్లు నిర్మాణం చేసుకునే అవకాశం ఉంటుందనే అభిప్రాయంతో సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ CITU ఈ పోరాట కార్యక్రమాన్ని తీసుకున్నది. అంతేకాకుండా సింగరేణిలో 40,000 మంది పైచీలకు కార్మికులు ఉంటే 50,000 పైన పైచీలకు కోటార్స్ ఉన్నాయి. ఈ కోటార్లన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి, అక్రమాలకు గురవుతూ ఉన్నది. మిగిలిపోయిన ల్యాండ్ అంతా కూడా ఇతరతులకు ఆక్రమించుకున్న పరిస్థితి కూడా ఉంది. పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులు కూడా ఆక్రమించుకొని గోదావరిఖని లాంటి పట్టణంలో ఇతర పట్టణాలలో వ్యాపారం చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ గోదావరిఖనికి చూసినప్పుడు కోటర్ల పక్క పొంటే మున్సిపల్ ఆఫీసు మనం చూసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు సింగరేణి ల్యాండ్లో మొత్తం మంది ప్రైవేటు వాళ్ళు వ్యక్తులు ఇల్లేసుకొని అలా వ్యాపారం చేసుకొని జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. కానీ సింగరేణిలో పనిచేసి రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా ఈరోజు ఇల్లు లేని పరిస్థితులలో మగ్గుతున్న పరిస్థితి ఉంది. ఈ సంస్థ సింగరేణి కార్మికులు 1,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి డివిడెంట్ రూపంలో, కేంద్ర ప్రభుత్వానికి డివిడెంట్ రూపంలో అందిస్తున్నప్పటికీ కోటర్లనే ఉండి సొంతిల్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఆ ఉన్న కోటర్లకు కూడా కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కోటర్ తీసుకున్నందుకు అలవెన్సుల పేరుతోటి 1,000 రూపాయలు రికవర్ చేస్తున్నారు. కాబట్టి ఆ 1,000 రూపాయల రికవరీ ఏదైతే చేస్తూ ఉన్నారో మాకు సొంత ఇల్లు అమలు చేస్తే ఆ రికవరీ బ్యాంకు లోన్గా పెట్టుకొని మా ఇల్లు నిర్మాణానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సింగరేణిలో మిగిలిపోయిన ల్యాండ్ అలాగే మిగిలిపోయిన కోటర్స్ ఇవన్నింటినీ కూడా ఒకసారి స్టడీ చేసి కార్మికులందరికీ సొంత ఇల్లు అమలయ్యే విధంగా యాజమాన్యము ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే ఈరోజు ఈ 2 రోజులు కూడా బ్యాలెట్ ఉద్యమ కార్యక్రమం చేపట్టినాం. ఈ బ్యాలెట్ ఉద్యమ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున సొంతిల్లు కావాలనే అభిప్రాయానికి వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది. అందుకనే ఇప్పటికైనా మేనేజ్మెంట్ సింగరేణి యాజమాన్యం ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించి దీని మీద ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు ఇప్పటికీ అనేక విషయాల మీద వినతి పత్రాలు అందించడం. కాబట్టి ఈ సొంతిల్లు అమలు కోసం ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పోరాటం విజయవంతం కావాలని చెప్పి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ CITUగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం. కార్మికులకు సొంతింటి పథకం వెంటనే CITU సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ CITU సింగరేణి కార్మికులందరికీ సొంతింటి పథకం వెంటనే, కార్మికుల కోరిక మేరకు సొంతింటి పథకం వెంటనే, సింగరేణిలో అన్యాక్రాంతం అవుతున్న భూములను కార్మికులకే ఇవ్వాలి. సింగరేణిలో అన్యాక్రాంతం అవుతున్న కోటలను కార్మికులకే ఇవ్వాలి. సింగరేణిలో అన్యాక్రాంతం అవుతున్న సంస్థ భూములను కార్మికులకే ఇవ్వాలి. ప్రతి కార్మికునికి 250 గజాల స్థలం కేటాయించాలి. వడ్డీ లేని రుణం 30 లక్షలు చెల్లించాలి. కార్మికుల ఐక్యత. అన్యాక్రాంతం అవుతున్న కోటాలను పర్మనెంట్ కార్మికులకే ఇవ్వాలి. కార్మికుల ఐక్యత. CITU. సార్ నమస్తే. కార్మికుల ఐక్యత. కార్మికుల అభిప్రాయం మేరకు సొంతిల్లు వెంటనే అమలు చేయాలి. కార్మికుల అభిప్రాయం మేరకు సొంతిల్లు వెంటనే. సింగరేణి కార్మికుల సొంతిల్లు వెంటనే. CITU. కార్మికుల ఐక్యత. కార్మికుల అభిప్రాయాన్ని పరిగణలో తీసుకొని సొంతిల్లు వెంటనే. కార్మికుల అభిప్రాయాలను పరిగణలో తీసుకొని సొంతిల్లు వెంటనే. కార్మికుల ఐక్యత. అది కలిసి మళ్ళొకసారి ఇట్లా దగ్గర. తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందని రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత తొలిసారి పెద్దపల్లి జిల్లా రామగుండంకు రావడంతో రామగుండం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ఆయనకు ఘనస్వాగతం పలికారు. గత పార్లమెంట్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ గణనీయంగా ఓట్లు సాధించిందని, కోల్బెల్ట్ ప్రాంతంలో పార్టీ విజయం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు.
ముఖ్యంగా రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా మార్చేందుకు ప్రయత్నిస్తామని, అదేవిధంగా సింగరేణి ప్రాంతంలోని సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రఘునాథరావును పార్టీ కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. భారత్ మాతా కీ జై. నగన్న నాయకత్వం, నగన్న గారి నాయకత్వం, నగన్న గారి ఎక్స్ఎంపీ గారు కనబడాలి. రఘునాథ్ గారి నాయకత్వం, రఘునాథ్ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా జిందాబాద్, బీజేపీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. तो దిగేటప్పుడు రాష్ట్ర కమిటీని ప్రకటించడం జరిగింది. ఈ ప్రాంత ముద్దుబిడ్డ మంచిర్యాల జిల్లా గతంలో అధ్యక్షులుగా పనిచేసిండ్రు. ఒక సిద్ధాంతం కొరకు భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కొరకు ఒక కార్యకర్త స్థాయి నుండి ఇవాళ అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర పార్టీలో ఉపాధ్యక్షులుగా ఇవాళ అవకాశం పొంది మొదటిసారి రామగుండం గడ్డ మీద అడుగుపెట్టినటువంటి గౌరవ పెద్దలు వెర్రబెల్లి రఘునాథరావు గారికి మా భారతీయ జనతా పార్టీ సాదర స్వాగతం పలుకుతూ ఈరోజు రామగుండం బీఫోర్ రోజ్ వద్ద మరి ఘనంగా వారికి స్వాగతం పలుకుతా ఉన్నాము. వారితో పాటుగా పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంటు సభ్యులు ఈ ప్రాంతంలో ప్రజల ఆశీర్వాదంతో మరి పార్లమెంటులో అడుగుపెట్టి గత 5 ఏళ్లు కూడా ప్రజల కోసం నిరంతరం పాటుపడేటువంటి వ్యక్తి మా గౌరవ బోర్లకుంట వెంకటేష్ నేత గారు కూడా వారితో రావడం జరిగింది. వారికి కూడా హృదయపూర్వకంగా సాదర స్వాగతం పలుకుతూ మరి ఇవాళ వీరి నాయకత్వంలో, రఘునాథ్ అన్న నాయకత్వంలో, అలాగే మా వెంకటేష్ నేత గారి సహకారంతో ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కొరకు, ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల కొరకు ఇవాళ ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వారి యొక్క అఘాయిత్యాలకు ఎవరైతే ప్రజలు బలవుతా ఉన్నారో వారి వైపున మరి మా రఘన్న గొంతు వినిపిస్తాడని చెప్పి, ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ, ముఖ్యంగా వారికి రాష్ట్ర పార్టీలో అవకాశం రావడం మా అందరికీ కూడా సామాన్య కార్యకర్తలకి దక్కినటువంటి గౌరవంగా మేము భావిస్తూ వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు చాలాసేపటి నుంచి ఇక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. నాకు రాష్ట్ర ఉపాధ్యక్షుని బాధ్యత ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి, అదేవిధంగా ఈ ప్రాంతం యొక్క కార్యకర్తలు, ముఖ్యంగా ఈ సింగరేణి ప్రాంతం యొక్క కార్యకర్తలు, చాలామంది కార్యకర్తలు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కాషాయ జెండా ఎగిరేయాలని పనిచేస్తున్నారు. ఇది వాళ్ళ యొక్క కృషి యొక్క ఫలితం. ఇవాళ నాకు వచ్చిన గుర్తింపు ఈ ప్రాంతంలో జరిగిన మొన్న ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, దాని తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడంతో ఈ ప్రాంతంలో పార్టీని ఇంకా డెవలప్ చేయాలి. ఈ ప్రాంతంలో ఉన్న కార్యకర్తలందరికీ కూడా స్ఫూర్తి కొరకు భారతీయ అందరూ వాడేది ఇదే రోడ్డు, కానీ ఇవాళ ఈ రోడ్డు మీద ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇంతమంది చనిపోతున్నారు, ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ అన్ని సమస్యల మీద కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పోరాడతాము. స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఎగిరేది కాషాయ జెండా. భారత్ మాతాకి దిగండి, 1 by ఫోటోలు దిగండి. కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు సుబ్బయ్య చంద్రుడు, కుంద వెంకటేశ్వర్లు, భాస్కర్, సువర్ణారెడ్డి, తిరుపతయ్య ఎక్కడైనా చిన్న ఘర్షణలు, వివాదాలు చోటు చేసుకున్నప్పుడు ప్రథమ దశలోనే పరిష్కారం చూపే బాధ్యత పోలీసులకే ఉందని వ్యాఖ్యానించారు.
15 మందిని వాళ్ళని మేమిద్దరం కలిసి 15 మంది. ఈరోజు రాష్ట్రంలో చాలా సంవత్సరాలను చూస్తే పోలీస్ వ్యవస్థ పూర్తి నిర్వీర్యమైపోయింది. దానికి కారణం ఏమంటే ఎవరైతే బాధితులు ఈ యొక్క పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తారో అక్కడ వాళ్ళకు న్యాయం జరగడం లేదు. ఎందుకు న్యాయం జరగడం లేదంటే పోలీసు వ్యవస్థ పైన ఈ రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం దండిగా ఉంటుంది. బాధితులు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే బాధితులపైన కూడా కేసులు కట్టడం ఈరోజు పరిపాటిగా జరుగుతూ ఉంది. అదేవిధంగా బాధితులపైనేమో 307 కేసెస్ 302 కేసెస్ పెట్టి ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళకు బెయిలబుల్ సెక్షన్ల మీద కేసులు పెట్టి వాళ్ళను రిలీజ్ చేయడం, బాధితులను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతూ ఉంది. మరి ఇది ఎంతవరకు న్యాయం? చాలా కేసుల్లో హైకోర్టు వారు కూడా ఈ పోలీసు వారికి సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు రాష్ట్రంలో చూస్తే కూడా ఎక్కడ ఆ సూచనలు పాటించకుండా కేవలం వాళ్ళు ఎవరికైతే కొమ్ము వేయాలనుకుంటే వాళ్ళకు న్యాయం చేస్తూ ఉన్నారు. ఇది చాలా తీవ్రమైన చర్య అని మేము న్యాయవాదులుగా ఖండిస్తాం. అడ్వకేట్ కర్నూలు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇండిపెండెంట్గా వర్క్ చేయడం అనేది సమాజానికి ఎంతైనా మంచిది. అట్లా కాకుండా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో వర్క్ చేయడం అనేది ఎంతో బాధతో ఎవరితోనైనా ఇబ్బందులు పడి వచ్చినటువంటి వాళ్ళని దగ్గర తీసి పోలీసులు కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ రాయాల్సినటువంటి వాళ్ళు విధి లేని పరిస్థితుల్లో ఎఫ్ఐఆర్ రాస్తూ ఇష్టం లేకుండా అంటే ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళపైన ఎఫ్ఐఆర్ రాయకుండా సతాయించి రాసినా కూడా వాటికి ఇమీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు, ఉద్యోగం నుండి పూర్తిగా తొలగించవచ్చు, వాళ్ళని జైలుకు కూడా పంపవచ్చు ఈ డిలింక్షన్స్ ఆఫ్ డ్యూటీస్ నుండి. కాబట్టి పోలీసులు జాగ్రత్తగా దీన్ని స్టడీ చేసుకోండి. ఫస్ట్ ఎవరైనా ఏదో ఒక మాట చెప్పినారు వాళ్ళు అని చెప్పేసి కేసులు పెట్టి అవతల వచ్చిన వాళ్ళపైన కౌంటర్ కేసు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడితే రేపు ఏ లీడర్ కానీ బంధువు. అందరికీ నమస్కారం. నా పేరు సుమలత. నేను రోజా వీధి 48వ వార్డులో నివసిస్తుంటాను. అయితే గత 2018వ సంవత్సరంలో 15 మంది మా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు. అయితే మేము కంప్లైంట్ చేశాము. 15 మంది వచ్చి నన్ను, నా భర్తని ఇద్దరిని కొట్టి దారుణంగా రోడ్డు మీద ఈడ్చుకుంటూ దారుణంగా పిడిగుత్తులతో చెవులు తెగిపోయేటట్లు బాగా జుట్టు పీకి మరీ రోడ్డు మీద ఈడ్చి రాజీ చేయడానికి చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. కోర్టు వారు ఇకనైనా గ్రహించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. 2018 మార్చి 3వ తారీఖున సుమలత రామస్వామి అనే వాళ్ళపైన దాడి జరిపి ఏమైనా చర్య అని చెప్పేసి మేము న్యాయవాదులుగా ఒక ప్రెస్ విలేకరిని ఈ విధంగా కొట్టి అవమానపరిచి మళ్ళీ తర్వాత వాళ్ళపైనే భార్యాభర్తలపైన కేసు పెట్టడం అనేది ఘోరమైన చర్య. అటువంటి వాటిని మేము న్యాయవాదులుగా తీవ్రంగా ఎవరైతే ఉన్నారో రామస్వామి ఆమె వాళ్ళిద్దరికి కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళపైన దాడి చేసిన వారికి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. నా పేరు చంద్రుడు, ఎక్స్ భారత్ సంఘ్ జనరల్ సెక్రటరీ, కర్నూలు. ప్రజెంట్ సిచ్యువేషన్లో మన ఆంధ్రప్రదేశ్లో చాలా దరిద్రమైనటువంటి పోలీస్ వ్యవస్థ ఉంది. ఇక్కడ నేరము ఎవరైతే చేస్తారో వాళ్ళతో పాటు నేరం చేయించుకోబడిన వాళ్ళ మీద కూడా ఆ తర్వాత అవినీతి రహిత సమాజాన్ని నిర్మించనీక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నడుము కట్టాలని చెప్పారని కర్నూలు జిల్లా న్యాయవాదులుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు ఎం సుబ్బయ్య, మాజీ ప్రెసిడెంట్, కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం, కర్నూలు. సుల్తానాబాద్ పట్టణంలో బీజేపీ కార్యాలయాన్ని బీజేపీ మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. యూరియాపై రాష్ట్ర ప్రభుత్వాలు సరైన నివేదిక అందించకుండా కృత్రిమ కొరత సృష్టిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని బదనం చేస్తున్నాయని గుజ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజల్లో విశ్వాసం కోల్పోయాయని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సుల్తానాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరవేస్తామని గుజ్జుల తెలిపారు.
వార్డుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఈ కార్యాలయాన్ని 11వ వార్డులో పనిచేస్తున్నటువంటి పిట్టపల్లి ప్రవీణ్ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెట్టినా, ఏ రిజర్వేషన్తో పెట్టినా, ఎప్పుడు పెట్టినా మేము ఈ ఎన్నికలను ఎదుర్కోవడానికి, ప్రజల దగ్గర పోవడానికి సిద్ధంగా. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి ప్రజా ఆగ్రహానికి గురై ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయక కనీసం యూరియా కూడా సప్లై లేనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇలా అనేక జాగాల్లో కొట్టుకుంటున్నారు, దుకాణందారులను కొడుతున్నారు. మరి ఎక్కడన్నా కానీ ప్రభుత్వము, ఈ స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు కానీ, ఈ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ కానీ ఇక్కడ యూరియా మేము సప్లై చేస్తాం, రైతు వేదికలకు యూరియా పంపిస్తాం, అక్కడి చెల్లి పంచుతాం అన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ఒక రైతు వీళ్ళు మొత్తం టోటల్గా వీళ్ళ దగ్గర సమాచారం ఉంది. ఒక రైతు ఎన్ని ఎకరాల పొలం నాటేసిండు, ఇప్పుడు యూరియా ఒక రైతుకు నేనే ఉంటే నాకు ఎన్ని బస్తాలు అవసరం ఉన్నదని చెప్పి కేటగారికల్గా ఇప్పటి వరకు కూడా చేసే పరిస్థితి లేదు. ఎట్లా అంటే దున్నపోతేందంటే దొర్లగట్టి అన్నట్టున్నది ప్రభుత్వం వ్యవహారం అంతా. ఎక్కడ యూరియా సప్లై చేసి యూరియాను అందించేటువంటి పరిస్థితులు లేదు. రైతులు అసంతృప్తికి గురైతున్నారే తప్ప రైతుల ఆందోళన ఎప్పుడు తప్పితే యూరియా ఎప్పుడు పడితే ఎప్పుడు వేయలేం కదా. ఒక టైం మీదే యూరియా వేయాలి. ఆ టైం ఈ మున్సిపల్ కౌన్సిలర్లు కానీ గెలిచి మున్సిపాలిటీలను, మండల పరిషత్లను, జిల్లా పరిషత్తును కైవసం చేసుకోవడం కొరకు మా ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక ప్రకారమే మేము ఎన్నికల్లో ముందుకోతాం. ఎంత యూరియా కావాలని చెప్పి కేంద్రానికి లెటర్ పంపాలి, డ్రాఫ్ట్ పంపాలి. అగ్రికల్చర్ ఆఫీసర్స్ నుంచి ఎన్ని లక్షల ఎకరాలు పొలం నాట్లేసిండ్రు, ఎన్ని టన్నుల యూరియా కావాలి, ఇది ఇవ్వవలసింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వానికి ఆంచన లేదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇప్పటికే ఎక్కువ ఇచ్చిందని చెప్తూ ఉన్నది. అసలు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కృత్రిమమైనటువంటి కొరత. ఈ కొరతను ఎవరు సూచిస్తూ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని ఏదైనా బదనాం చేయగలుగుతామా అని చెప్పి ఒక ప్రయత్నం చేసింది. ఇప్పుడు అధికారులు కానీ మన దుకాణం డీలర్లు కానీ వీళ్ళ చేతులు లేవు. మీ ప్రభుత్వ యంత్రాంగం కంట్రోల్లో ఎవరు లేరు. ఇష్టారాజ్యంగా యూరియాలు ఇస్తూ ఉన్నారు. మరి ఇక్కడ యూరియా లేకపోతే నేను ఒకటే మిమ్మల్ని అడుగుతా, యూరియా లేకపోతే బ్లాక్ ఎట్లా దొరుకుతుంది? యూరియా ఎక్కువ ధరకు ఎట్లా యూరియా దొరుకుతుంది? మా ఆ ఎరువు ఇస్తే ఎరువుల బ్యాగ్ ఉంటే యూరియా ఎట్లా దొరుకుతుంది? ఇదంతా కూడా ఒక కృత్రిమమైనటువంటి కొరత. ఈ కొరతను ప్రభుత్వం యొక్క అసమర్థత తప్ప, అధికార యంత్రాంగం యొక్క అసమర్థత తప్ప కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఎలాంటిది లేదు. కేంద్రం ఎంత ఇయ్యాలో అంత ఇస్తున్నది. జనసేన నాయకుడు కొరియర్ శ్రీను పోలీసులపై దాడి చేసిన కేసులో అరెస్ట్ అయ్యారు. శ్రీను తన వివరణలో మా డిప్యూటీ సీఎం మాకు చెందే అభివృద్ధి కోసం అడుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. పోలీసులు తెలిపినట్లుగా అతను తెలుసో తెలియకో మత్తులో ఉండగా దాడి చేశాడని చెప్పారు. తీస్తారు మీకు చెవు కుట్టట్లేదు. ఒక జన సైనికుడు తెలుసో తెలియక తప్పో చెప్ప ఆగిన మైకులో దెబ్బేస్తే వాడిని 18 రోజుల నుంచి టార్చర్ పెడతారు మీరు. అంటే మీ పోలీసులు తిడితే మీకు అంత బాధ. మా డిప్యూటీ సీఎం గారిని
ఒక రాష్ట్రాన్ని కాపాడిన వ్యక్తిని మీరు కొట్టే మీరు వాళ్ళ కాపలా కాస్తారా ముద్దాయిల్ని? ఎక్కడ కాపలా కాస్తారు? కోసం వచ్చింది మేము. డిఎస్పీ గారు మా మీద కేసు పెట్టమని మీకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి ఎవరు ఇచ్చారా? మీరు పెట్టి కాపలా మేము తీసుకొని మేమేం చేయాలి? తీసుకెళ్ళాలని ఉంటాం. రండి ఇక్కడ తీసుకెళ్ళారు. కూర్చోండి కూర్చోండి అందరూ కూర్చోండి ఇక్కడ కూర్చోండి. తీసుకెళ్తాను తీసుకెళ్ళాలి. కూర్చోండి. ఏమంటే ఎన్ఎన్సీ గారు మీది కాదండి. నాకు మీరు ఫారం సరే నేనే గవర్నమెంట్ మాదండి కాదండి. హైకోర్టు మనకి కొన్ని ఎఫ్ఐఆర్ కడుతుంటే మమ్మల్ని పవన్ కళ్యాణ్ తెలుసుకోండి సార్, చట్టం తెలుసుకోండి. చట్టం మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.